తను నా గర్ల్ ఫ్రెండ్, పేరు కృష్ణప్రియ. తను నాకు దేవుడిచ్చిన వరం. ఏంటి ఎక్కువ చెప్తుందని అనిపిస్తుందా? సరే మీరే చూడండి. ఓకే సరే అయితే వచ్చి చాలాసేపు అయింది, నాకు ఆకలేస్తుంది, ఏమైనా ఆర్డర్ చేయవా? సరే నేను ఆర్డర్ చెప్పొస్తాను. ఓకే. ఏ కుంట భలే ఉంది. ఏముందిరా, హా, ఎవడ్రా నువ్వు ఇక్కడ కూర్చున్నావు? అమ్మాయిలంటే ఆడవంలా కనిపిస్తున్నారు నీకు. బ్రదర్ నీకు ఈ చెప్పు. అమ్మాయి గురించి అసలు తెలియదు. నువ్వు కొంచెంసేపు సైలెంట్ ఉండు. అసలు నువ్వెవరివి ఇక్కడ కూర్చున్నావు వచ్చి? నేనా కొత్తగా ఎలక్ట్ అయిన సీఎంని. అయితే వెళ్ళి అసెంబ్లీలో కూర్చో, ఇక్కడేం చేస్తున్నావు? కాఫీ షాప్ లో అమ్మాయిలు కనిపిస్తే చాలు అల్లుకోపోతుంటారు. బ్రదర్ నీకు ఈ అమ్మాయి గురించి ఏమీ తెలియదు. కొంచెంసేపు సైలెంట్ ఉండు. నీకేం తెలుసురా నా గురించి? నా బాయ్ ఫ్రెండ్ కి కాల్ చేస్తే నీకు చుక్కలు చూపిస్తాడు వచ్చి. ఒకసారి చేయండి మేడం. చేస్తా. చేయండి మేడం, కాల్ చేయండి, వీటి సంగతి తేలుద్దాం. నీకు చుక్కలు చూపిస్తా, ఆగరా. నువ్వు వస్తావని నేను ఓ రబయ చిలుక చీర కట్టుకుంటే, ఓ రబయ చిలుక చీర. మళ్ళీ మర్చిపోయానా? వీడేనా నా బాయ్ ఫ్రెండ్? అర్థమైంది కదా? సారీ బ్రదర్. ఇప్పుడు వీడు ఏమంటాడో. కూర్చో. ఏంటి నువ్వు ఆర్డర్ ఇచ్చి వచ్చి లోపు నన్ను మర్చిపోయావా? సారీరా, సారీ ప్లీజ్. చెప్పరా మామా. ఏంట్రా ఈ మధ్య బాగా బిజీ అయిపోయావు, కాల్ లేదు మెసేజ్ లేదు, ఏంటి సంగతి? రీసెంట్గానే రా కూబర్లో జాయిన్ అయినాను. రే నువ్వు కూబర్ లో జాయిన్ అవ్వడం ఏంట్రా? తప్పదురా, గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలి కదా. సరే ఈవినింగ్ క్రికెట్ మ్యాచ్ ఉంది, వస్తావా మరి? సరే సరే, ఒక్క సెకండ్. రేయ్ నా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది, మళ్ళీ ఫోన్ చేస్తాను రా. ఓకేరా. పద కాఫీ తాగుదాం. ఇదేంటి నన్ను కాఫీ పిలుస్తుంది? పదా. సరే వెళ్దాం. రా. ఎవడ్రా నువ్వు? నేను నీ బాయ్ ఫ్రెండే. అమ్మని నా బాయ్ ఫ్రెండ్ ఎక్కడుంటే నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అంటావేంట్రా? ఒసే నువ్వు రావడానికి క్యాబ్ బుక్ కాకపోతే కూబర్ బుక్ చేసిందే నేనే. అమ్మని అవునా? ఎంత పని అయిపోయిందిరా. అయినా నువ్వేంట్రా ఓటీపీ కూడా లేకుండా ఎలా ఎక్కించేసుకున్నావు? అమ్మాయి అయితే చాలు బ్రో, ఓటీపీ ఏం అవసరం లేదు. అమ్మో, బాయ్ ఫ్రెండ్ అంటే ఎలా ఒప్పుకున్నావురా? ఏమో బ్రో, కాఫీ పిలిచింది వచ్చాను, బాయ్ ఫ్రెండ్ అయింది ఒప్పుకున్నాను. మీరు వద్దంటే చెప్పండి వెళ్ళిపోతాను. ఓవర్ యాక్షన్ చేయకరా. పోరా ఫస్ట్ నువ్వు పో. బాయ్ మేడం. బాయ్. ఊపించాలు, ఇక పద.
రోజు రోజుకు నువ్వు మరి దిగజారిపోతున్నావే. నువ్వేనా నీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా? నా ఫ్యామిలీ విషయం తీసుకురాకు. సరే సర్లే, నీ ఫ్యామిలీ గురించి నాకెందుకులే కానీ ఆర్డర్ ఏదని చెప్తావా? నీ ఇష్టం, ఏదో ఒకటి చెప్పు. బెల్లూటీ చెప్దామా? కాఫీ షాప్కి వచ్చి ఎవరైనా బెల్లం టీ చెప్తారా? కదా, అందుకే ఏం కావాలని చెప్పి ఫస్ట్ నిన్ను అడిగాను. నన్ను చెప్పమంటే ఇలాగే ఉంటుంది మరి. అలా అయితే ఒక వైట్ సాస్ పాస్తా, బ్లూ కొరాకో. సరే, నేను ఆర్డర్ చెప్పొస్తాను అయితే. నువ్వు వస్తావని నేను ఓ రబయ సిల్క్ చీర కట్టుకుంటే ఓ రబయ సిల్క్ చీర కట్టు నువ్వు వస్తావని నేను ఓ రబయ సిల్క్ చీర కట్టుకుంటే ఓ రబయ సిల్క్ చీర కట్టు ఆర్డర్ చెప్పాను, ఒక 10-15 మినిట్స్ పడుతుందంట. అయినా నువ్వేంటి ఫేస్ మాడిపోయిన పాస్తాలో పెట్టు. నువ్వు రాధికతో ఇంకా టచ్లో ఉన్నావా? ఆ? అది రాధిక ఏంటి? రాధికతో ఎప్పుడో మాట్లాడి మానేశాను. ఇప్పుడు టచ్ లేదు, ఎప్పుడో కట్ చేసేసా. మరి నీకెందుకు కాల్ చేసింది? తన కాల్ చేస్తే నన్నంటావేంటి? నేను తనతో మాట్లాడట్లేదు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాల్ చేసింది. నన్నెందుకు అడుగుతున్నావు? తన కాల్ చేస్తే నేను తనతో మాట్లాడట్లేదు. అయితే నువ్వు మాట్లాడట్లేదా? లేదు. అయితే నీ ఫోన్ ఇవ్వు ఒకసారి. ఫోన్ ఎందుకు? మాట్లాడట్లేదన్నావు కదా. అంటే ఒకసారి మాట్లాడాను. ఎందుకు? అంటే అన్నయ్య వాళ్ళ బాబుకి హార్ట్లో హోల్ ఉంది, దానికి సర్జరీ చేయాలన్నారు. దానికి చాలా బ్లడ్ కావాలన్నారు. మ్హూ. అంటే రాధికది కూడా ఏ నెగిటివ్ అని తెలుసు. షటప్. ఇలాంటి స్టోరీస్ ఏమైనా ఉంటే వెళ్ళి శ్రీను వైట్లకు, త్రివిక్రమ్ శ్రీనివాస్కు చెప్పు, నాకు కాదు. దీనికేంటి ఇలా దొరికేసాను, పట్టుకుని వాయించేస్తుంది. అయినా నిన్ను నమ్మి వచ్చాను చూడు నేను, దాంతో బ్రేకప్ అయిందని తెలిసాక కూడా. అయినా ఇందాకేమన్నావు? నా ఫ్యామిలీని అన్నావు కదా, నీ ఫ్యామిలీలో కూడా అందరూ ఇంతేనా? ఛీ! రాధిక, రాధిక, రాధిక కాదు, కృష్ణప్రియ. ఛీ, దీనమ్మ జీవితం. హలో, అలాంటి లోన్స్ ఏమీ వద్దు నాకు. నాకేం లోన్ వద్దండి. సారీ, నాకే లోన్ వద్దు. ఐమ్ సారీ రా, నేను కాఫీ షాప్కి వద్దాం అనుకున్నాను. సడన్గా ఫోన్ వచ్చేసరికి మర్చిపోయాను. సో ఫదర్, కాఫీ తాగుదాం. సరే పద. ఇప్పుడు చెప్పండి, మీకు కూడా ఎలాంటి అమ్మాయి కావాలనిపిస్తుంది కదా?